మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆర్జీవీ పైన బర్రెలక్క కేసు పెట్టింది. ఎందుకు? దాని వెనకాల లోకేష్ ఉన్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్ గారు. హాయ్. సో మరి విజ్ఞాన్ గారు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన బర్రెలక్క మహిళా కమిషన్ లో కేసు ఫైల్ చేశారని టాక్ వినిపిస్తోంది. దాని వెనకాల లోకేష్ ఉన్నారని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు బర్రెలక్క రామ్ గోపాల్ వర్మపై కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇటీవల ఒక సినిమా తీయడం జరిగింది, వ్యూహం. ఆయన ఇంతకుముందే చెప్పాడు, నేను వ్యూహం, శపథం, శాసనం అని 3 రకాల సినిమాలు తీస్తాను. నాకు జగన్ గారు అంటే విపరీతమైన అభిమానం. ఆయన మీద నేను సినిమాలు తీయాలనుకుంటున్నాను. నా అభిమానాన్ని చాటి చెప్పడానికి ఆయన జీవిత కథని బాగా చదివేశాను. ఇంతకు ముందు ఎలా అయితే నేను వంగవీటి సినిమా తీశాను, కొండా సినిమా తీశాను, వీరప్పన్ సినిమా తీశాను, అండ్ అలాగే ఇవే మన రక్త చరిత్ర సినిమా, ఇవన్నీ ఎలాగైతే తీశానో ఈ సినిమాని కూడా ఒక రియలిస్టిక్ గా నేను తీయాలనుకుంటున్నాను. నాకు ఆ పిక్చర్ బాగా నచ్చింది. నేను అభిమానంతో సినిమా చేస్తాను. నాకు ఆ స్క్రిప్ట్ నచ్చింది. దీని స్క్రిప్ట్ పూర్వకంగా చూడండి అని అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో కొన్ని పాత్రలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పోలినట్టుగా ఉన్నాయని చెప్పారు చాలా మంది. ఎందుకు అన్నారు అంటే, అఫ్ కోర్స్ ఆయన కూడా ఉద్దేశపూర్వకంగానే పెట్టాడా, లేకపోతే పాత్రలు సెలెక్ట్ చేసి పెట్టాడని పక్కన పెడితే, ఇంతకుముందు అమరాజ్యంలో కడపరేట్లు అనే సినిమాలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు లాంటి ఫేస్, లోకేష్ లాంటి ఫేస్, జగన్ గారి లాంటి ఫేస్, ఇట్లా చాలా మందిని పెట్టారు. అక్కడెక్కడైతే జగన్ క్యారెక్టర్ చేశాడో సేమ్ అదే అజ్మల్ ఇందులో కూడా క్యారెక్టర్ చేశాడు. అది తర్వాత. ఇకపోతే ఆయన వర్షన్ ఏంటంటే, నేను వీరప్పన్ సినిమా తీశాను, వీరప్పన్ లాంటి మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టాను, అప్పుడు మీరు నన్ను అడగలేదు. నేను వంగవీటి సినిమా తీశాను, వంగవీటి రాధారాంటి గారి క్యారెక్టర్ తెచ్చి అక్కడ పెట్టాను, రంగా లాంటి క్యారెక్టర్ ని, అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయలేదు. నేను పలానా సినిమా రక్త చరిత్ర తీశాను, కొండా సినిమా తీశాను, ఇంకేవేవేవో తీసేశాను, అప్పుడు కూడా మీరు అందరూ అడగలేదు. ఈ వ్యూహం, శపథం, శాశ్వతం సినిమా తీసినప్పుడు మాత్రమే ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగాడు. దాంట్లో కూడా చాలా మంది ఏమన్నారు అంటే, వాళ్ళ వ్యతిరేకతను తెలిపినప్పటికీ ఒకానొక సిచ్యువేషన్ లో హైప్ బాగా వచ్చింది. ఎప్పుడు అంటే, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైలుకి వెళ్ళడం, లోకేష్ గారేమో ఆయన మీద ఉన్నటువంటి ఈ ఎలిగేషన్స్ కి గట్టిగా పోరాడుతూ ఢిల్లీలో తిరగడం, యువగలం పాదయాత్ర ఆపేసి మరి. అయితే లోకేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఒకానొక సిచ్యువేషన్ లో మా నాన్నగారు జైల్లో ఉన్నారు, ఆయనకేం తెలియదు, నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు ఏం తెలియదు, మాకు తెలియకుండా మా మీద మా వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ పరుస్తూ మమ్మల్ని అవమానించేలాగా ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, మాకు అది చాలా అభ్యంతరంగా ఉందని చెప్పి ఆయన ఒక ఫైల్ చేశారు, చిన్న కంప్లైంట్. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అది మీరే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు, అదేంటి ఇదేంటి అని కొన్ని గట్టిగా అడిగారు. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఒక చిన్న ఆ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ చూపించి, దీంట్లో ఆ స్కిల్, స్కామ్ అనేవేవో ఉన్నాయి, దీనిపైన ఇప్పుడు ఏదన్నా చర్చ జరిగిన ఇలాంటి సినిమాలు వస్తే అది కొంచెం సాక్షులు ప్రభావితం చేసేలానో, లేకపోతే కేసుని తప్పుదారు పట్టించేలానో ఉంటది, కాబట్టి కోర్టులో కేసు నడిచేటప్పుడు దాని గురించి ఇట్లాంటి సినిమాలు, షికార్లు రాకుండడం మంచిది అని ఆయన చెప్పినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ సినిమా సెన్సార్కి వెళ్ళింది. సెన్సార్ బోర్డు ఏం చేసిందంటే, దీని కత్తిరింపులు కొన్ని చెప్పి దాన్ని మళ్ళీ రివైజింగ్ కమిటీకి పంపింది. అక్కడ రివైజింగ్ కమిటీలో ఎవరున్నారంటే జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు. జీవిత రాజశేఖర్ గారు ప్రో వైసీపీ అని, ఆవిడ వెంటనే సంతకాలు పెట్టేసి సినిమా రిలీజ్ చేసేస్తుందని, వర్మకి ఆవిడకి బాగా మంచి రిలేషన్ ఉందని చెప్పి మళ్ళీ నటికుమార్ గారు ఆరోపించారు ఆ మధ్య కాలంలో. ఈ సినిమా రిలీజ్ కానివ్వు, కావాలనే రివైజింగ్ కమిటీకి వెళ్ళింది, ఇలా జరిగింది, వాళ్ళ ఏదో కుమ్మక్కయ్యి కావాలని సినిమా రిలీజ్ చేయడం చాలా తంటాలు పడుతున్నారు అనే క్రమంలో 7th విడుదల అవ్వాల్సిన సినిమా తర్వాత లాస్ట్ కి నిన్న 29th రిలీజ్ అవ్వాల్సి ఉండింది, కానీ రిలీజ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే కోర్టులో కేసు ఇంకా నడుస్తా వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంది. ఇకపోతే ఎన్ని వాయిదాలు పడ్డా కూడా ఈ సినిమా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సగం అంటే ఇంచుమించు ఒక 30 నిమిషాల సినిమా బయటకు వచ్చేసింది. ఇలా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పిక్స్ రిలీజ్ చేయడం,
ఉమ్, ట్రైలర్ 1, 2, 3, 4 పార్ట్ 1 పార్ట్ ఆ ట్రైలర్లే 10 పార్ట్లు వచ్చాయి. ఆ ఉమ్, తర్వాత మళ్ళీ దాని గ్లిమ్స్ అని గ్లిమ్స్ 1, గ్లిమ్స్ 2, రిలీజింగ్ ట్రైలర్, ఆ ట్రైలర్, ఈ ట్రైలర్, ఇట్లా రకరకాలు వచ్చేసాయి. అవి అన్ని 3 3 4 4 నిమిషాలు కట్. ఆ ఉమ్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి డైలాగులు అవి ఇవి బోల్డ్ అంతా, 1 2 అని చెప్పుకోలేము. అయితే ఈయనేమన్నాడంటే, నేను నా అభిప్రాయాన్ని తెలిపే స్వేచ్ఛ నాకుంది, ఆర్టికల్ సో అండ్ సో ప్రకారంగా నేను ఏమన్నా సరే నా భావాన్ని వ్యక్తీకరించుకోవచ్చు, నాకు ఎలాంటి ఇది లేదు అది లేదు. ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థని కానీ, ఒక దేన్నైనా నేను దూషించినా, దాని వల్ల ఏమైనా వివాదాలు చెలరేగినా, 2 వర్గాల మధ్యలో పోరు పెట్టినా మీరు ఏమైనా అనుకోవచ్చు. కానీ నేను ఒక ఉమ్, మనిషి మీద అభిమానాన్ని చెప్పుతూ నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు మీరెవరు దాన్ని వ్యతిరేకించడానికని ఆయన కూడా గట్టిగానే క్వశ్చన్ చేశాడు. గట్టిగా పోరాడుతూనే ఉన్నాడు. ఎవరు ఓకే. ఏమన్నా ఏం చేసినా నేను ఖచ్చితంగా రిలీజ్ చేసి తీరుతానని చెప్పి కూడా ఆయన వచ్చాడు. అక్కడ ఉమ్, దాకా వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు రీసెంట్ డేస్ లో. ఇకపోతే రీసెంట్ గా నాగబాబు గారికి ఆర్జీవీకి చిన్న గొడవ జరిగింది. ఆయన కూడా ఆయన మీద రకరకాలుగా పెడతానే ఉన్నాడు. ఆర్జీవి గారు ఉమ్, ఆ, పెట్టిన లింక్ ఏంటంటే, ఆ నిన్నగాక మొన్న వచ్చిన బర్రెలక్క అనే ఒక అమ్మాయి ఎలాగైతే అట్లా వచ్చి బాగా హావ్ హావ్ అని చెప్పేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకొని, కేరింతలు కొట్టించుకొని ఎక్కడికో వెళ్ళిపోయిందో, అందరూ ఆవిడ్ని చూడ్డానికి వచ్చారే తప్పితే ఆవిడకి ఉమ్. ఎవరు ఓట్లేల. సేమ్ ఇదే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఆయన రోడ్డెక్కి అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. కానీ అందరూ వచ్చి ఆయన ప్రదర్శన చూసేసి అబ్బా వావ్ సూపర్ అని చప్పట్లు కొడుతున్నారే తప్పితే ఎవరు కూడా ఆయనకి ఓట్లేయట్లేదు. ఈ విషయం ఇంత లాజిక్ ఎలా మర్చిపోయారు? రీసెంట్ బర్రెలక్కనే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పాడు అంతే. అది అందరూ మాట్లాడుకున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ జెన్యున్ ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. సో అట్లా చెప్పినప్పుడు ఓకే. ఆ, వీళ్ళే ఈయన ఏంటంటే ఆయన్ని కొంచెం ట్వీట్ మూలకంగా నువ్వు ఒక పనికిమాలినోడివి, హీరో విలన్ కొట్లాడుకుంటే నువ్వు కమిడియన్వి అది ఇది అని చెప్పి నాగబాబు గారు కూడా ఏదో అన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే లోకేష్ గారి పర్సెప్షన్ లో ఇక అంటే ఆర్జీవి వర్సెస్ పవన్ కళ్యాణ్, ఆర్జీవి వర్సెస్ నాగబాబు, ఆర్జీవి వర్సెస్ ఈ కేసులు ఇవన్నీ కూడా ఒక బుల్షిట్, ఉమ్. మాట్లాడుకోవడానికి అనవసరం. ఆయన ఎవరో వచ్చి ఈయన తల నరికి తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తా అండం, ఈయన నన్ను ఎట్లా అన్నాడని చెప్పేసి ఆయన కేసు పెట్టడం, అంటే మళ్ళీ అసలు ఆ ఆర్జీవి అంటే ఈ టాపిక్ లో అసలు బర్రెలకి ఎక్కడ వచ్చింది? బర్రెలకి ఎందుకు ఆర్జీవీ పైన కేసు పెట్టిందంటారు? అదే సో ఎగ్జాంపుల్ గా బరలకం తీసుకొచ్చి ఆయన ఏదో చెప్పినందుకు నిన్ను కావాలనే డిఫేమేషన్ చేశాడు, నిన్ను అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి లోకేష్ గారు ఈమెని ప్రేరేపించి ఆయన మీద మహిళా కమిషన్ కేసు పెట్టించారని ఒక వార్త బయటకు వచ్చింది తప్పితే లోకేష్ ఓకే. గారు ఏమలా చేయలేదు. అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ ఆయన సినిమాని విడుదల కానియకుండా అంటే అఫ్ కోర్స్ ఆయన పైన ఒక ఎలిగేషన్స్ పాస్ చేస్తూ సినిమాలు తీశారు. పైగా అతని క్యారెక్టర్ ని డిఫేమేషన్ చేస్తా ఆల్రెడీ ఇప్పుడు అమరాజ్యంలో కడపరేట్లు అనే సినిమా తీసినప్పుడు కూడా ఆయన్ని పప్పు పప్పు అని, ముద్దపప్పు అని, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పవర్ స్టార్ అనే సినిమా తీసినప్పుడు కూడా గేదెతో ఒక సాంగ్ పెట్టి ఇట్లా ఆయన కొంచెం అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు, కమిడియన్స్ చేశాడు. ఇక్కడ కూడా మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన కోపంతో ఆయన కేసు వేసుకున్నాడు. అఫ్కోర్స్ అంటే నువ్వు నన్ను అన్నావు కాబట్టి నీ మీదనే కేసు వేస్తున్నాను అంతే ఉమ్. తప్పితే బర్రెలక్కని ఎవరో రెచ్చగొట్టి ఆర్జీవీ మీద కేసు వేయించారు, మహిళా కమిషన్ ఇది ఇదంతా బుల్షిట్ ఏమీ లేదు. బర్రెలక్కకి అసలు సంబంధమే లేదు. ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి, పైగా కొల్లాపూర్ నుంచి ఈమె పోటీ చేసింది. ఆంధ్ర రాజకీయాలు కానీ ఏది అయినా సరే ఈమెకు అనవసరం. అండ్ నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు కదా, ఆ ఉమ్. ఆర్జీవీ మీద నువ్వు కేసు వేస్తే ఇంకా బాగా ఫేమస్ అవుతావని ఎవరన్నా ప్రేరేపించినా కూడా దానికి ఆమె లొంగని క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు చాలా మంది అంతిస్తాం ఇంతిస్తాం విత్డ్రా అవును. చేసుకో అన్నా కూడా వెనక్కి తగ్గల. అలాంటిది నీకు ఫేమస్ అవ్వడానికి ఆర్జీవీ మీద ఏదో చెయ్యి మేము మీకు సహకరిస్తామంటే ఈమె లొంగే మనిషి అయితే కాదు. అసలు విషయం ఇది. సో అవును. లైమ్ లైట్ లో ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళ మీద ఇట్లాంటి న్యూస్లు అనేవి బయటకు వస్తాయి. అంతకుమించి ఓకే. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.